రియల్ స్టోరీ పిచ్చుకది. నేను చూస్తున్న పిచ్చుక గూడు కడుతున్నప్పటి సంది దీని స్టోరీ. ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతుందో ఈ స్టోరీలో చెప్పేస్తాను చూడండి. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ పిచ్చుక గురించి కొన్ని నిజాలు అయితే చెప్తాను. ఇది రియల్, మరి అదేంటో చూడండి. ఈ పిచ్చుక ఎంత కష్టపడుతుందో మీకు ఒక మంచి కథ చెప్తాను చూడండి. రియల్ స్టోరీ. పిచ్చుక కనిపిస్తుందేమంటే కనిపిస్తలేదు. మూతి కనిపిస్తుందా పొడువుగా, చూసుర్రా? పొడువుగా ఉంది కదా మూతి, అదే పిచ్చుక. ఈ పిచ్చుక స్టోరీ చెప్తా నేను, మా చుట్టుపక్కల చూపిస్తూ. పిచ్చుక గూడు ఇది చూడండి, చుట్టుపక్కల ఇలా ఉంది. పిచ్చుక ఏంటంటే ఫస్ట్ గూడు పెట్టనికే మొత్తము ఇక్కడ అక్కడ రెడీ చేసుకుంది. కొంచెం ఏందో అని అనుకున్నా. ఆ పిచ్చుక గూడు రెడీ చేసుకుంది. మొత్తం మీద కొంచెం లూజుగా మొత్తం రెడీ చేసుకుంది. రెడీ చేసుకున్న తర్వాత అది సొంతంగా బయటికి వెళ్ళడం, రావడం, తినడం చేసుకుంది. మామూలుగా ఉన్నట్టు ఉంది ఆ గూడు. అయితే అలా పెట్టుకుంది కదా ఆ గూడిని. సుమారుగా నెల రోజులు అవుతుంది ఆ గూడు అలా తయారు చేసుకొని. నెల రోజులు అవుతుంది కాబట్టి అది ఇక ఫ్యామిలీ కోసం ఉండొచ్చు. ఫస్ట్ అయితే ఈ ఒక్క పిచ్చుకనే ఉంది. 3-4 రోజుల సంది ఈ పిచ్చుక ఫ్యామిలీ కోసమేమో ఈ పిచ్చుక ఇంకో నల్ల పిచ్చుకని తెచ్చుకుంది. సేమ్ దానిలాగానే ఉంది, కాకపోతే బ్లాక్ కలర్ ఉంది. సైజు కొంచెం పెద్దగా ఉంది దాని కొద్దీ. ఇవాళ ఉదయం సంది ఆ పిచ్చుకని ఆ రెండింటిని చూపిద్దామంటే ఫోన్కి కనిపిస్తలేదు. ఇప్పుడు వచ్చి అందులో ఒకటే పిచ్చుక ఉంది. మధ్యాహ్నం పూట ఇంకో పిచ్చుక వచ్చి అది మొత్తం గూడుని దృఢంగా చేసింది. మొత్తం గూడుని దృఢంగా చేస్తుంది. చేసి ఈ పిచ్చుక గుడ్ల కోసము 2 కలిసి దృఢంగా ఉన్నాయి చూడండి. దాని ముక్కు మాత్రమే బయటికి కనిపిస్తుంది చూడండి. చూస్తురా? అది లోపలికి వెళ్ళి 2 రంధ్రాలు ఉన్నాయి. దానికి ఒకటి బయట, ఒకటి లోపల. ముద్దుగా చూడండి. చూడనికి అలా ఉంది కానీ ఊయల టైప్ ఉంది ఆ పిచ్చుక గూడు. అసలు చూడండి ఏం మెరుగనట్టు ఎలా ఉందో. ఇప్పుడైతే అస్సలు పోదు. మనం వీడియో తీసినా ఏం తీసినా అస్సలు పోదు. మధ్యాహ్నం పూటమో కొంచెం ఇలా తీసుకుందామని చూస్తే మొత్తం అయితే పారిపోతుంది. ఇంకా మధ్యాహ్నం టైం అయితే ఇంకో పిచ్చుకొచ్చి మంచి ఇంకా దృఢంగా చేస్తుంది ఆ గూడునైతే. చూడండి, నేను కట్టిన తాడుకు పిచ్చుక గూడు ఎలా పెట్టుకుందో. ఇన్ని ఉన్నాయి కదా చూడండి. ఇంత చెట్టు, పెద్ద మామిడి చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది, అలాగే ఇలా ఉసిరి చెట్టు, అన్నీ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి. కానీ ఈ పిచ్చుక ఎందుకో మరి అక్కడే ఆ లైట్ దగ్గరే గూడు ఏర్పాటు చేసుకుంది ఎందుకో కానీ. మొత్తం మీద చూడండి మా ఇంటికైతే పిచ్చుక గూడు అయితే కట్టుకుంది. ఇందులో పిచ్చుక ఉంది చూడండి. ఈ పిచ్చుక పిల్లల్ని గుడ్లు పెట్టడం కోసం ఈ పిచ్చుక గూడు అయితే కట్టుకున్నట్టుంది చూడండి. ఎంత కష్టపడి కట్టుకుంది. ఇది నెల రోజుల సంది అయితే చెత్తని పోగు చేసి కొబ్బరి పీచును మేము అది శివరాత్రికి కొబ్బరి పీచులు తీసినప్పుడు ఆ పీచుని చూడండి ఎలా గూడులో పెట్టుకొని ఎలా కట్టుకుందో. అలాగే మొత్తము ఉల్లి పొట్టు, ఎల్లిపాయ పొట్టు, అలాగే పత్తివి తీసినాక పత్తికాయలు వెళ్తాయి కదా అవి వాటితోటి కూడా మొత్తం కలిపి గూడు దృఢంగా కట్టుకుంది. ఇంకో పిచ్చుకొచ్చి ఇంకా దృఢంగా చూడండి ఆ పై నుంచి అక్కడ వరకు సేఫ్టీగా దానికోసం అయితే సేఫ్టీగా చేస్తుంది. ఇది రియల్ స్టోరీ కథ. నేను వీటికి వచ్చినప్పటి సంది దీన్ని అబ్జర్వ్ చేసి
ఈ వీడియో గురించి అయితే చెప్తున్నాను నేనైతే. ఇంకోసారి అది ఈ పిచ్చుక కలర్ అయితే కొంచెము కలర్ తక్కువ ఉంటుంది, కాఫీ కలర్ ఉంటుంది ఈ పిచ్చుక. ఇంకో పిచ్చుక మాత్రము దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం మూతి పొడుగుగా ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, అసలు చూస్తేనే మెరుస్తుంటుంది. సేమ్ కోకిలే టైప్ ఉంటుంది కానీ చిన్న ఉంటుంది, దీని సైజే ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది దానికి దీనికి. మొత్తానికి నేను వచ్చినప్పటి సంది ఈ పిచ్చుకని అబ్జర్వ్ చేస్తే పిచ్చుక గూడు ఇలా ఉందండి. నిజంగా ఒక పిచ్చుక ఇల్లు కట్టుకోనికే 15 రోజుల టైం సుమారుగా పడుతుంది. ఇంకా అది దృఢంగా చేసుకోలేదు. ఇంకా గుడ్లు పెట్టే పొజిషన్ వచ్చేసరికి ఇంకా చాలా అద్భుతంగా గట్టిగా చేసుకునేలా ఉంది. చూడండి, అవన్నీ ప్లేస్లు పెట్టింది. ఇక్కడ వాన వస్తే కురవకుండా, గాలి వస్తే ఎగిరిపోకుండా ముందు జాగ్రత్తగా తన పిల్లల కోసం ఎలా పెట్టుకుందో చూడండి. ఇలా ఉంది పిచ్చుక గూడు మొత్తం. చూడండి, చుట్టూరాల ఇన్ని చెట్లున్నా ఆ పిచ్చుకకు ఈ లైట్ దగ్గరనే, ఈ లైట్ మీదనే పెట్టేసింది. నేనే లైట్ ఇబ్బంది అవుతాను కొద్దిగా జరిపిన తర్వాత ఇక ఇలా అయితే మంచిగా కట్టుకుంది. చూసురా, ఒక పిచ్చుక స్టోరీ, రియల్ స్టోరీ. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.